Hello my dear friends and students, 10th mathematics 5.2 arithmetic progression. In that 5.2 లో 18th problem చూద్దామండి. Yes, let us write the sum of the 4th and 8th terms of an AP 24. ఇప్పుడు చూడండి 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th term is 44. fourth 8th term ఏమో 24 అంట రెండు కూడితే అంటే నెక్స్ట్ వాట్ ఈస్ 6th 10th టర్మ్స్ అంట ఆ రెండింటిని కూడితే సమ్ అంటే కూడడమే కదా టోటలే కదా 44 అంట ఫైండ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ రాయమన్నాడు 3 టర్మ్స్ రాయమంటే ఏం చేయాలంటే టర్మ్స్ రాయాలంటే ఫస్ట్ టర్మ్ కావాలి డిఫరెన్స్ కావాలి ఏడి కావాలి ఏడి అంటే వాడు క్లూ ఏమి ఇచ్చాడు ఈ టర్మ్స్ టోటల్ ఇచ్చాడు కదా ఆ టర్మ్స్ టోటల్ ఈక్వల్ కూడా ఇచ్చాడు కదా వాటి నుండి కనుక్కోవడానికి మనకు సాధ్యం అవుతుందా కాదా చూద్దామండి ఎస్ ఇప్పుడు ద సమ్ ఆఫ్ ది ఫోర్త్ టర్మ్ అండి ఎస్ ఫోర్త్ టర్మ్ అంటే an 4 కదా an 4 కదా a4 is equal to a plus 4 కదండి 4 minus 1 into d ఇదండి ఏ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే a4 అంటే a plus 4 minus 1 into d నెక్స్ట్ ఏమవుతుంది ఇది therefore a plus 4 minus 3d అవుతుందండి ఇంకోటి ఏంటంటే 8th టర్మ్ కూడా అంటండి 8th టర్మ్ చూద్దాం చూడండి 8th టర్మ్ అంటే ఏ8 కదండి 8th టర్మ్ అంటే దాని అర్థం ఏంటి ఏ8 ఏంటి a ప్లస్ n మైనస్ n అంటే 8 కదా 8 minus 1 into d దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ n minus 1 అంటే 9 into d 9d ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ అంట అంటే 8th టర్మ్ the sum of 4th and 8th terms 4th term and sum అంటే కూటమే కదా 8th term ఈక్వల్ ఎంతకి ఈక్వల్ అండి 24 కట ఇదండి ఇచ్చిన లెక్క 24 ఈక్వల్ the sum of the 4th term 8th term ఎంతకి ఈక్వల్ అండి 24 కి ఈక్వల్ అట అంటే దాని అర్థం 4th టర్మ్ ప్లస్ 8th టర్మ్ 24 అయినప్పుడు మనకు ఈ 4th టర్మ్ ఎంత మనకు వచ్చింది a ప్లస్ 3d ప్లస్ 8th టర్మ్ ఎంత మనకు వచ్చేసింది ఇదిగో a ప్లస్ 90 కదా ఇది 90 a ప్లస్ 90 ఈక్వల్ టు ఎంతకండి 24 ఈ విధంగా రాసుకోకూడదా ఎస్ అంటే ఇప్పుడు ఫోర్త్ టర్మ్ అదే విధంగా ఏ ప్లస్ ఇక్కడ మనకు ఇక్కడ మనం రైట్ 8 ప్లస్ 1 ఎంత అండి 7 కదా 7 into 70 అంటే 70 రాసుకుందాం ఎస్ మనకు ఫోర్త్ టర్మ్ అదే విధంగా 8th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 24 ఒక ఈక్వేషన్ వచ్చిందండి అవునా కాదా దీన్ని మనం సింప్లిఫై చేద్దామా సింప్లిఫై చేస్తే AA 2a అవుతుందండి AA 2a అవుతుంది ఇక్కడ 3d and 7d ప్లస్ 10d అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చిందండి ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చేసిందా లేదా అంటే 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ 24 ఇందులో కామన్ గా ఉందా లేదా ఎస్ ఏం కామన్ గా ఉందండి 2 కామన్ గా ఉంది a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుందా రాదండి ఎస్ ఇది ఒక ఈక్వేషన్ మనకు వచ్చేసిందా ఎస్ ఇది మనం ఇక్కడ రాసేసుకుందామండి ఫస్ట్ ఈక్వేషన్ కదా ఈక్వేషన్ 1 ఎట్లా వచ్చింది మనకు 2 into a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ 24 ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకు ఈ ఈక్వేషన్ ఇదంతా చేస్తేనే కదా మనకు వచ్చేసింది ఇక ఇంకొక ఈక్వేషన్ చూద్దాం చూడండి ఇంకోటి ఏమిటి మనకి ఏమి ఇచ్చాడు ఇంకోటి అండ్ సమ్ ఆఫ్ 6th టర్మ్ 10th టర్మ్ కలిసి 44 అంటే 6th టర్మ్ ప్లస్ 10th టర్మ్
ఈ రెండు కలిస్తే అంటే దట్ ఈస్ ఈక్వల్ 6 టర్మ్ అంటే a6 ప్లస్ a10 ఈ రెండు కలిస్తే ఎంత అంటే 44 అట. అది ఇంకొక కీ ఇచ్చాడు మనకు. కీస్ వాడే ఇస్తాడండి, మనం కీ తీయటంలో జాగ్రత్తగా తిప్పటంలోనే ఉంది, అంతకంటే ఏం లేదు మన దగ్గర. ఎస్ 6th టర్ము 10th టర్ము అంటే a6 ప్లస్ a10 ఈజ్ ఈక్వల్ 44 అని ఇచ్చాడు. దాన్ని వివరంగా రాసుకుందాం. a6 ఎంత అండి? దట్ ఈస్ ఈక్వల్ టు a6 అంటే a ప్లస్ n మైనస్ 1, n అంటే 6 కదా, n మైనస్ 1 ఇంటూ d ప్లస్ a10 అంటే a ప్లస్ ఇది కూడా n మైనస్ 1 అంటే 10 మైనస్ 1 ఇంటూ dనే కదా, ఈ రెండు కలిపిస్తే 44 అయింది అండి. ఈ రెండు కలిపితే సరే చూద్దాం. చూడండి ఈ మొత్తాన్ని కొడదామా? ఇప్పుడు ఈ ఏను కలిస్తే మనకు 2a అయింది, అవునా కదా? 2a మనకు ఏమైందండి? ఈ ఏను కలిస్తే 2a అయింది. లేకపోతే వరుసగా రాసేసుకుందాం అండి, ఈజీగా రాసేసుకుందాం. ఎట్లా? a ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఎస్ 1 సారీ ముందు బ్రాకెట్ పై మనం చేసుకోవాలి కదా. ఎస్ a ప్లస్ d 6d ప్లస్ 1 ఇంటూ d, అవునా కదా? ఈ 6 ఇంటూ d 6d ప్లస్ 1 ఇంటూ d, ఇక్కడ ప్లస్ a ఉంది ప్లస్ ఉంది, ఇక్కడ కూడా 10 ఇంటూ d ఎందుకు ఇక్కడ చేసుకుందామా? ఈ రెండు ఏమవుతుంది మనకు 9 అవుతుంది కదా. ఇది ఇక్కడ 9 10 మైనస్ 1 ఎంత అవుతుందండి? 9 అవుతుంది కదా. ఎస్ సారీ ఇక్కడ మనం ఏం రాసేసుకున్నాం? అంతే రాంగ్ రాసుకున్నాం అండి. ఇక్కడ 6 మైనస్ 1 కదా రాసేసుకోండి. n మైనస్ 1 కదా ఇక్కడ రావాల్సింది మనకు. n మైనస్ 1 ఎంత వస్తుందండి? n మైనస్ 1 5 కదా, 5 ఇంటూ d ఇక్కడ 5d అవుతుంది కదా, ఇదంతా ఉన్నది కదా 5d అవుతుందండి ఇది. ఎస్ ఎందుకంటే ఇక్కడ a6 అంటే a6 ఈజ్ ఈక్వల్ n అంటే n మైనస్ 1 అంటే ఏమవుతుందండి? n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 5d కదా ఏది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లస్ a ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా మనకు 10 మైనస్ 1 అంటే 9 వస్తుంది కదా, అంతే కదా. 10 మైనస్ 1 అంటే మనకు ఏమొస్తుంది? 9 వస్తుంది. 9 ఇంటూ d 9d ఈజ్ ఈక్వల్ 44 అండి. ఇక్కడ మనం ఏం చేయలేదండి, ఇక్కడ మనకు a6 పదం అంటే a ప్లస్ n మైనస్ 1 అంటే n అంటే 6 మైనస్ 1, a6 లో మైనస్ 1 అయితే 5 ఉంది, 5 ఇంటూ d 5d రాసాం. ఇక్కడ కూడా ఇంకో దాంట్లో కూడా a రాసేసాము ప్లస్ n మైనస్ 1 అంటే 10th టర్మ్ కదా, 10th టర్మ్ అంటే n అంటే 10 కదా, 10 మైనస్ 1 9 ఉంది, 9 ఇంటూ d 9d రాసాం. ఈజ్ ఈక్వల్ 2 కలిపితే ఎంత అయింది? 44 అయింది. ఇది సింప్లిఫై చేద్దాం. చూడండి a 2a వచ్చింది. a ఎంత వచ్చిందండి? 2a వచ్చింది ప్లస్ 5d అను 9d ఎంత అండి? 5d 9d 14d వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 44 వచ్చిందండి. మనకు ఏ వచ్చింది? నెక్స్ట్ ఏం వచ్చేసింది? ఇప్పుడు 2a ప్లస్ 14d ఈజ్ ఈక్వల్ 44 వచ్చింది. ఈ రెండిట్లో కూడా ఇటు పక్క ఉన్న రెండు టర్మ్స్ లో కూడా మనకి ఏం ఖాళీ ఉందండి? 2 ఖాళీ ఉందా? ఎస్ సారీ ఖాళీ కాదు, కామన్ గా ఉందా? 2. ఇక ఏ మిగిలింది ప్లస్ 14 లో 2 తీసేస్తే 7 మిగిలింది. 7d ఈజ్ ఈక్వల్ టు 44 అండి. అది ఈ 2 ఇటు తీసుకొచ్చాం అనుకోండి, ఈ 2 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 44/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 22 వస్తుంది. అంటే a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ 22. అసలు ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 2 అన్నిట్లో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడే వస్తుంది. ఇందులో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో 7 టైమ్స్, ఇందులో 22 టైమ్స్. అంటే డైరెక్ట్ చేసుకుంటే వెరీ ఈజీ. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అంత స్టెప్ బై స్టెప్ రాసుకొస్తున్నాను. ఇక్కడ మనకే వచ్చిందండి రెండో ఈక్వేషన్ ఏమొచ్చింది? a ప్లస్ 7d ఏమొచ్చిందండి ఇక్కడ? ఇది మనం క్యాన్సిల్ చేసుకున్నాం ఇందాక, ఇది కూడా క్యాన్సిల్ చేసుకుందాం. చూడండి therefore a ప్లస్ దీన్ని చేద్దాం, ఇక్కడ చేద్దాం. చూడండి a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 2 అటు తీసుకొస్తే క్యాన్సిల్ అవుతుంది కదా, 12 అవుతుంది కదా. ఎస్ ఇక్కడ ఫస్ట్ ఇది వరకు ఏ రాద్దాం? a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. a ప్లస్ 5d
5d is equal to 12 వచ్చిందా లేదా ఎస్ ఇక్కడ కూడా d ఉండాలి కదా ఎస్ మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇదండి ఇది మనం చేస్తే అంతే కదా a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 24 ఈ 2 ఇటు వస్తే బై 2 వస్తే అంతే కదా 12 కదా వేసింది ఈ ఈక్వేషనే కదా ఇక్కడ మనం రాసేసింది ఎస్ మనం రాసింది ఈ ఈక్వేషనే కదండి 1 అని రాసింది ఇక సెకండ్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ అండి ఈ సెకండ్ ఈక్వేషన్ కూడా రాద్దామండి ఎట్లా a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22 ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇదేమో సెకండ్ ఈక్వేషన్ అండి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ రెండు ఈక్వేషన్స్ ని ఆ రెండు ఈక్వేషన్స్ లో నుండి మనం ఏ గాని డి గాని కనుక్కోవాలండి ఒక దాని కనుక్కుంటే ఒక దాంట్లో నుండి సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు కదా ఎస్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు ఈ 2 ఈక్వేషన్స్ లో కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి అందులో ఒక వేరియబుల్ క్యాన్సిల్ చేయాలి కదా మనం 2 వేరియబుల్స్ లో ఉన్నటువంటి వాటిని క్యాన్సిల్ చేసి మనం కనుక్కోవటం థర్డ్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా ఇదంతా మనం చెప్పేస్తున్నానండి ఇది మొత్తం ఏం చేశారంటే ఈ రెండు ఈక్వేషన్స్ కనుక్కోవటానికే మనం చేసాం ఇక్కడ the sum of the fourth and eighth terms of AP is 24 అనండి ఫోర్త్ టర్మ్ ప్లస్ ఎయిత్ టర్మ్ రెండింటిని రాసేసాము ఈజ్ ఈక్వల్ 24 అన్నాడు చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఇది వచ్చింది a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ 12 వచ్చిందండి ఇంకోటి కూడా ఇచ్చాడండి క్లూ ద సమ్ ఆఫ్ ది 6th to 10th term the sum of the 6th term and 10th term is equal to 44 ఇచ్చాడండి అంటే a6 ప్లస్ a10 వేసేసి ఫార్ములా వేసేసేస్తే మనకు ఏమొచ్చింది a ప్లస్ 7d వచ్చిందండి 7d ఈజ్ ఈక్వల్ 22 వచ్చిందండి ఇదంతా ఈ రెండు కనుక్కోవడానికి చేసింది ఇక నేను చెప్పేస్తున్నానండి ఇదంతా కూడా let us erase all these things in order to make very clear yes ఈ రెండు ఈక్వేషన్స్ లో నుండి మనం కనుక్కుందామండి మనకు 2 వేరియబుల్స్ లో నుండి కనుక్కోవటం మనకు తెలుసు కదా a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ 22 ఎస్ ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడితే గాని లేదా యాడ్ చేస్తే గాని లేదా సబ్ట్రాక్ట్ చేస్తే గాని ఒకటి క్యాన్సిల్ అయిపోయే విధంగా చూద్దామా ఇప్పుడు రెండు ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ రెండు కామన్ కాబట్టి ఈ రెండు ప్లస్లు కాబట్టి లెట్ us మైనస్ ఇట్ మైనస్ చేసేటప్పుడు వాటికి సింబల్స్ మార్చేయండి సింబల్స్ మార్చినప్పుడు ఈ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ 7d ప్లస్ 5d ఉంది మైనస్ 2d వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22 మైనస్ 12 ఉందండి అంటే ఇక్కడ మైనస్ 10 వస్తుంది ఎందుకంటే మైనస్ ఇస్ మోర్ హియర్ ఎస్ ఇక్కడ చూద్దాం చూడండి మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 yes d is equal to minus 10 by minus 2 ఈ మైనస్ పైన కింద న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను క్యాన్సిల్ చేసాము 2 యూనిట్ లో 5 టైమ్స్ పోతుందండి yes d ఎంత వచ్చిందండి d is equal to 5 వచ్చిందండి ఇక మనం అడిగింది ఏంటి ఫైండ్ 3 more terms అన్నాడు ఏ కూడా కావాలి కదా ఒక d నే కదా వచ్చింది కావాలి అంటే ఏదో ఒక ఈక్వేషన్స్ లో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఏదో ఒక ఈక్వేషన్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12 a ప్లస్ 5d అంటండి 5 ఈజ్ ఈక్వల్ టు 12 a ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 12 a ఈజ్ ఈక్వల్ టు 12 ఈ 25 పోతే మైనస్ 25 అవుతుంది a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 అండి a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకు మైనస్ 13 వచ్చిందండి ఎస్ a ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి మైనస్ 13 వచ్చింది ఎస్ చూద్దాం ఇప్పుడు వాడు రాయమంది ఏమిటి టర్మ్స్ ఏపీలో టర్మ్స్ రాయమన్నాడు కదా a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 అయితే మైనస్ 13 నుండి స్టార్ట్ చేద్దామా ఎస్ డిఫరెన్స్ ఎంత ఉందండి మనకు d ఎంత 5 కదా ఎస్ మైనస్ 13 లో 5 పోతే ఎంత అండి మైనస్ 8 మైనస్ 8 లో 5 పోతే ఎంత అండి మైనస్ 3 ఈ ఎన్ని టర్మ్స్ రాయమన్నాడండి మనకు 3 more terms రాయమన్నాడు ఫైండ్ ఫస్ట్ 3 టర్మ్స్ 1 2 3 ఈ విధంగా ఉంటుందండి ఏపీ ఈ విధంగా ఉంటుంది ఎస్ ఏపీ ఈ విధంగా ఉంటుందండి ఇది అతను అడిగిందే మనం రాసాం కదా ఒక ఏపీ ఫామ్ చేయమన్నాడు ఏపీ ఫామ్ చేయమంటే ఏ ఇవ్వలేదు డి ఇవ్వలేదు కానీ కొన్ని క్లూ ఇచ్చాడు రెండింటి యొక్క టోటల్ మాత్రం ఇచ్చాడు మళ్ళీ రెండింటి యొక్క టోటల్ మాత్రం ఇచ్చాడు వాటి ద్వారా మనం
ఏ కనుక్కున్నాం, డి కనుక్కున్నాం. ఏ డి కనుక్కున్నప్పుడు ఇక ఏపీ రాయటం, అథమెటిక్ ప్రోగ్రెషన్ రాయటం పెద్ద కష్టమా? ఎస్. ఫస్ట్ టర్మ్ -13 అయితే డిఫరెన్స్ 5 అయితే -13 లో 5 తగ్గిస్తే -10 -8 లో ఇంకో 5 అంటే పాజిటివ్ 5 కదా, 5 తీసేస్తే -3. Are you able to understand? Written or not? Are you able to understand or not? Thank you. మరో ఒకసారి చేద్దాం, మరొకటి చేద్దామా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 19th ప్రాబ్లం చూద్దామండి. 19th ప్రాబ్లం. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995. 1995 లో సుబ్బారావు వర్క్ స్టార్టెడ్ చేశాడండి. ఎస్. ఎట్ an annual salary 5,000. యాన్యువల్ శాలరీ ఎంత? 5,000 తో యాన్యువల్ శాలరీ అంటే ఫస్ట్ సంవత్సరం శాలరీ ఎంత? 5,000. అండ్ రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 ఈచ్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 5,000 అయితే ఈ 5,200 సెకండ్ ఇయర్, 5,400 థర్డ్ ఇయర్, ఆ విధంగా ఉందంటండి. ఎస్. చూద్దాం, చూడండి. 5,000 and received an increment of 200 every year కూడా 200 పెరిగిందండి. కానీ in which year did his income reach 7,000? ఈ విధంగా పెరుగుతుంటే 7,000 ఎప్పుడు అవుతుందో చెప్పండి. అది అంటే ఈ యొక్క అథమెటిక్ ప్రోగ్రెషన్ కదా, 5,200, 2,000, 5,400 అంటే ప్రతిదాని మధ్య డిఫరెన్స్ 200 కదా. 200 అంటే 200 డిఫరెన్స్ 200 ఉందంటే డి ఈజ్ ఈక్వల్ 200 కదా. ఏ ఉంది కదా మనకు, ఫస్ట్ టర్మ్ 5,000 ఏ ఉంది కదా. అయితే మనం కనుక్కోవచ్చు కదా ఎప్పటికి ఎన్ని సంవత్సరాల మంత్ల ఇంక్రీజ్ శాలరీ ఈచ్ ఇయర్, ఎన్ని సంవత్సరాలకు ఇతని శాలరీ 7,000 అవుతుంది అంటే ఎన్ కనుక్కోవాలి. చివరి లాస్ట్ టర్మ్ ఇచ్చాడంటే ఏ ఎన్ ఇచ్చినట్లు లెక్కే మనకు. లాస్ట్ టర్మ్ ఇచ్చాడంటే ఏ ఎన్ ఇచ్చినప్పుడు లెక్కే. కానీ ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ కనుక్కోవాలి. ఎస్. చూద్దాం, చూడండి. ఎస్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 7,000, ఏ ఈజ్ ఈక్వల్ 5,000. ఇక డి ప్రత్యేకంగా కనుక్కోవసరం లేదండి. ఎవ్రీ ఇయర్ 200 వాడే ఇచ్చాడు కదా, కనుక్కుంటే కనుక్కోండి. ఇది ఇది A1, ఇది A2 అనుకుంటే A1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A2 మైనస్ A1 రాసుకోండి. A1 ఎంత? 5,200 మైనస్ 5,000 ఈక్వల్ టు A2 ఎంత? A2 5,400 మైనస్ A1 ఎంత? 5,200. తీసేస్తే 200, ఇది తీసేసిన 200. ఎస్. డి ఎంత వచ్చిందండి? 200 వచ్చిందా లేదా? ఎస్. ఏ వచ్చింది, డి వచ్చింది, ఏఎన్ కూడా ఉంది. అయితే ఎన్ కనుక్కోవటం పెద్ద కష్టమా? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో ఎన్ ఉంది కదా, దాన్ని బయటికి లాగటమే కదా మన పని. ఎస్. లాగుదాం. ఎస్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఎస్. ఏఎన్ ఎంత ఇచ్చాడు? 7,000 ఇచ్చాడండి. ఏ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు, సారీ 5,000 ఇచ్చాడు. ప్లస్ ఎన్ అదే మనం కనుక్కోవాల్సింది. డి ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడండి. ఎస్. చూద్దాం, చూడండి. ఇది ఇక్కడే కదా, దీనికి ఈక్వల్ అవ్వాలి కదా. చూద్దాం. 5,000. ఈ 5,000 ని మనం ఏం చేద్దాం? ఇటు తీసుకొద్దామా? సారీ, ఇక్కడ 200 కదా. ఎస్. ఈ యొక్క 5,000 ని ఇటు తీసుకొద్దామా లేదా? ఎస్, తీసుకొద్దామండి. అంటే ఏమవుతుంది? 7,000 మైనస్ 5,000 అయిందండి. అయితే ఈజ్ ఈక్వల్ ఇటు పక్క ఉందండి n మైనస్ 1 ఇంటూ 200 ఉంది. n మైనస్ 1 ఇంటూ ఏముందండి? 200 ఉందండి. ఎస్. ఇప్పుడు మనం చూద్దామండి. n మైనస్ 1 ఇది తీసేస్తే ఎంత వచ్చిందండి? 7,000 లో 5,000 పోతే 2,000 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200 అండి. ఈ 200 కూడా ఇటు బట్ లాక్కొద్దామా? ఎస్. లెట్ us bring back this 200 to this side of the is equal to. అప్పుడు ఏమవుతుంది? n మైనస్ 1 ఇంటూ 200 కదా, ఇంటూ అలా ఇటు వచ్చేటప్పటికి బైగా మారుతుందా మారదా? ఎస్. ఇంకో స్టెప్ రాసేసుకుందాం. 2,000 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఈ 200 ఇటు తీసుకొస్తే ఇటు తీసుకొచ్చామండి. కొట్టేద్దామా? కొట్టేస్తే ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ కరెక్ట్ గా పోతుందండి.
అంటే therefore n minus 1 is equal to 10 రాసుకోవచ్చు రాసుకోకూడదు అట్లా ఏ ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు రాసేసుకున్నాం తప్పేం లేదు కదా ఈ n minus 1 is equal to 10 ఇటు అటు అటు ఇటు రాసుకున్నాం మధ్య ఈజ్ ఈక్వల్ టు ఏం మార్చలేదు కదా ఎస్ కానీ మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాం n కావాలి కదా n is equal to 10 minus 1 అంటే వెళ్తే ప్లస్ 1 అవుతుంది 11 n is equal to ఎంత అయిందండి 11 అంటే 11 years కి అవుతుందంటండి ఏంటి 7,000 11 years కి అంటే 1995 లో అయితే ఇప్పుడు స్టార్టెడ్ లో 1995 లో 5,000 ఉంది 11 years కూడదామా 11 years 1995 కి ఎంత కూడాలండి మనం 11 years కూడాలండి 1995 ఎస్ చూద్దాం సారీ 1999 రాసాం కదా 1995 11 కూడదామండి 11 కూడితే 6 10 1 10 2006 కి ఎంత అవుతుంది ఎంత అయింది మనకు 7,000 అవుతుందండి ఎస్ అంతే కదా 1995 లో 5,000 ఉంది శాలరీ 11 years తర్వాత 7,000 అయింది అంటే 11 years తర్వాత అంటే దీనికి 11 years కలపాలా కన్నా అప్పుడు ఎంత అయింది 2006 లో 2006 లో కల్లా అతని శాలరీ 7,000 అయిందండి ఎలా బై ఇంక్రిమెంట్ ఆఫ్ 200 every year అట్లయితే హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్ 11 years వాడు కనుక్కున్నది కూడా అంతే కదా సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an amount of salary 5,000 and received an increment rupees 200 each year in which year did his income reach 7,000 in రాసుకోండి వివరంగా in 2006 his income reached to ఏం రాసుకుంటారు 7,000 రూపీస్ 7,000 రాసేసుకోండి ఏమవుతుంది ఇట్లో వాడు అడిగినట్టు రాసేసుకోవడమే కదా ఎస్ ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ అర్థమైంది అనుకుంటున్నాను అవ్వకపోతే మనం ఒకసారి పెట్టుకొని చూసుకోండి ఎస్ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం అండి ఇందులో ఈ ఎక్సర్సైజ్ లో ఇదేనండి లాస్ట్ సమ్ వాట్ ఈస్ 20th sum అండి సమ్ Ramkali saved ₹5 in the first week. ఫస్ట్ వీక్ లో 5 రూపాయలు సేవ్ చేశాడండి రామ్కాలి వీక్ ఆఫ్ ఇయర్ ఆ ఇయర్ లో ఫస్ట్ వీక్ లో ఎంత సేవ్ చేశాడు 5 రూపీస్ చేశాడు yes then increased his weekly savings by 1 rupee 75 paise వీక్లీ ఎంత చేస్తున్నాడు అతను ₹75 అంటే 1 రూపీ 75 పైసా ఇతను సేవ్ చేస్తున్నాడు ఫస్ట్ వీక్ లో మాత్రం 5 రూపీస్ చేంజ్ చేశాడు అండ్ ఎవ్రీ వీక్ ఎంత సేవ్ చేస్తున్నాడు 1 రూపీ 75 పైసే చేస్తున్నాడండి సేవింగ్ ఇన్ ది nth వీక్ హిస్ ఇయర్ సేవింగ్స్ బికమ్స్ 20 రూపీస్ 75 పైసే ఆ విధంగా సేవ్ చేస్తుంటే అతనిది ఎంత అయింది ఎన్నో వీక్లో మనకు తెలియదు ఎన్నో వీక్లోనో అంట 20 రూపాయల 75 పైసలు అయిందంటండి 20 రూపీస్ 75 పైసలు అయిందంట ఇది కూడా అంతే కదా పైది ఇతను ఏం చేశాడండి ఫస్ట్ వీక్ లో ఎంత సేవ్ చేశాడు 5 రూపీస్ నెక్స్ట్ వీక్ నుండి ఎంత 1 రూపీస్ 75 పైసే అంటే 6 రూపీస్ 75 పైసే కదా మళ్ళీ ఇంకొక వీక్ లో ఎంత చేసి ఉంటాడు ఈ 75 పైసకి మళ్ళీ 1 రూపీ 75 పైసే కలపాలి కదండి ఎస్ 15 అంటే 750 రూపీస్ 7 రూపీస్ 50 అట్లా సేవ్ చేశాడండి అతను ఆ విధంగా సేవ్ చేసి చివరికి అతను ఎంత అయింది 20 రూపీస్ 75 పైసా అయిందండి 20 రూపీస్ 75 పైసా అయింది అయితే ఇతను ఎన్ని వీక్స్ ఆ విధంగా సేవ్ చేసి ఉంటాడు ఏఎన్ కాదు ఏఎన్ అంటే చివరిది ఎన్ కనుక్కోవాలి మనం నంబర్ ఆఫ్ వీక్స్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఏఎన్ ఇచ్చాడు ఏఎన్ ఇస్తే మన సూత్రం తెలుసు కదా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి తెలుసు కదా ఏఎన్ ఎంత ఇచ్చాడు 20 రూపీస్ 75 పైసే ఇచ్చాడు 75 పైసే ఇచ్చాడు ఎస్ ఇక్కడ మనకు ఇది రాసుకోలేదండి ఒకటి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ డే కదా 5 రూపీస్ డి అంటే నెల వీక్ 1 రూపీ 75 పైసా అంటే
దీనికి మధ్య తేడా ఎంత? 1 రూపీ 75 పైసే. దీనికి మధ్య తేడా ఎంత? 1 రూపీ 75 పైసే. లేకపోతే మీరు ఎట్లా చూసుకున్నా సరే a1 మైనస్ a ఈజ్ ఈక్వల్ a1 మైనస్ a ఈజ్ ఈక్వల్ a2 మైనస్ a1 వేసుకున్న అంతే వస్తుంది. ఇక్కడ a1 ఎంతండి? 6 రూపీస్ 70 పైసే. సారీ a1 ఎంత? 6 రూపీస్ 75 పైసే మైనస్ a ఎంతండి? 5 రూపీస్. అంటే రాసేసుకోవాలి కదా. ఈజ్ ఈక్వల్ టు a2 ఎంతండి? ఇది a1 ఇది a2 అనుకుంటే 7 రూపీస్ 50 పైసే. మై a1 ఎంతండి? 6 రూపీస్ 70 పైసే. ఇది తీసేసేయండి. 6 రూపీస్ 75 పైసే నుండి 5 రూపీస్ తీసేస్తే 1 రూపీ 75 పైసే ఈజ్ ఈక్వల్ టు 7 రూపీస్ 50 నుండి 6 రూపీస్ 75 పైసేస్తే 1 రూపీ 75 పైసే. ఎస్ డి ఎంతండి మనకు వచ్చింది? డి ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాసుకుందామా 1 రూపీ 75 పైసే. అసలు ఇక్కడ ఏం ఇచ్చాడండి? ప్రతి వీక్ 1 రూపీ 75 పైసే ఇంక్రీజ్ అవుతుందండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది డి. Are you able to understand? Yes, A D కనుక్కున్నాం. ఇప్పుడు రాసేసుకున్నాం చూడండి. A ఎంత? మనకు AP కూడా రాసేసుకున్నాము. ఈ విధంగా ఫస్ట్ వీక్ 5 రూపీస్, సెకండ్ వీక్ 6 రూపీస్ 75 పైసే, థర్డ్ వీక్ 17 రూపీస్ 50 పైసే, 7 రూపీస్ 50 పైసే. ఆ విధంగా చివరికి వచ్చేటప్పటికి 20 రూపీస్ 75 పైసే అయ్యింది. అంటే ఎన్ని వీక్ లో అయింది? అదే కదా మనం అనుకోవాల్సింది. అంటే ఇదేమవుతుంది? AN అవుతుంది. ఎస్ AN ఈజ్ ఈక్వల్ చూద్దాం చూడండి. A ఈజ్ ఈక్వల్ ఎంత? 5 కదా. 5 ప్లస్ n అంటే అదేగా మనం అనుకోవాల్సింది n-1. D అంటే ఎంతండి? 1 రూపీస్ 75 పైసే. అవునా కాదా? ఎస్ చూద్దాం చూడండి. ఇప్పుడు 20 రూపీస్ 75 పైసే ఈజ్ ఈక్వల్ ఈ 5 ని ఇటు తీసుకొద్దామా? ఇటు తీసుకొస్తే ఏమవుతుందండి? -5 అవుతుందా కాదా? 5 అంటే రాసేసుకుందామండి. పైసలు ఏం లేవు కదా. ఇక్కడ పైసలు ఉన్నాయి, ఇక్కడ పైసలు లేవు కాబట్టి పైసల స్థానంలో 0 రాసుకుందామా అక్కర్లేదా? అది ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వెరీ కన్వీనియంట్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇటు ఎంత ఉందండి? n-1 ఇంటూ 175 పైసలు ఉందండి. ఎస్ ఇది తీసేద్దాం చూడండి. 20 రూపీస్ 75 పైసల నుండి 5 రూపీస్ చేయాలంటే ఏమన్నా పెద్ద లెక్కలు తెలిసి ఉండాలా? 20 రూపాయలు 5 రూపాయలు 15 రూపాయలు కదండి. 15 రూపాయల 75 పైసే 15 రూపీస్ 75 పైసే ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1 రూపీ 75 పైసే అండి. ఎస్ దీన్ని కూడా n-1 ఇంటూ 1 రూపీ 75 పైసే అంటే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇటు తీసుకెళ్దాం. ఎందుకంటే వేరియబుల్స్ అనే ఒకవైపు, ఫిక్స్డ్ అన్ని ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్ని కూడా ఒకవైపు ఉంటే ఈజీ టు అండర్స్టాండ్ కదా. ఎస్ అట్లనే చేద్దాం. ఎస్ 15 రూపీస్ 75 పైసే దాన్ని ఇటు తీసుకొద్దామండి. బై 1 రూపీ 75 పైసే ఈజ్ ఈక్వల్ టు n-1 అండి. అది వచ్చిందా? అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చిందా? ఈ 15 రూపీస్ 75 పైసలు 1 రూపీ 75 పైసలు మల్టిప్లై డివిజన్ చేయడం అంటే వచ్చేసింది పెద్ద ప్రాబ్లం. ఎందుకండి? ఇక్కడే చేసేసుకోండి. పాయింట్లు అక్కడ పెట్టిన తర్వాత పెడదాం. 1575 175 సరిపోతుంది. చూడండి ఇక్కడేమో 175 కావాలంటే ఇక్కడ 157 ఉంది. మొత్తంలో చూసుకుందాం. ఇది 10 టైమ్స్ చూసుకుందాం అనుకోండి. ఇది 17 రూపాయల 50 పైసలు అవుతుంది. 50 అవుతుంది. 1750 అవుతుంది. 9 టైమ్స్ చూసుకుందామా? ఎస్ చూద్దాం చూడండి. 9 టైమ్స్ 945 ఎస్ 9 63 67 ఎస్ 15 ఎస్ 1575 పైసే వచ్చిందండి. 1575 కదా. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి? 2 స్థానాలు కాబట్టి ఇక్కడ కూడా 2 స్థానాలు పెట్టేసుకుందాం. అది ఏబుల్ టు అండర్స్టాండ్. మామూలుగానే డివైడ్ చేయండి. 1575 అలా చేసేసేయండి. ఇది ఏమో 175 చేసేసేయండి. డివిజన్ వచ్చు కదా. 3-4 తరగతుల్లో నేర్చుకునేది కదా. ఇక తీసేసేయండి. ఎన్నిసార్లు పోయిందండి? ఇది కొట్టేస్తే 9 టైమ్స్ పోయిందండి. 9 టైమ్స్ పోయింది. Therefore 9 is equal to n-1. n విలువ కనుక్కోవాలి కదా. ఆ -1 ఇటు వస్తే +1 అవుతుంది కదా. n is equal to that. Therefore 10 is equal to 10 అండి. అది n is equal to ఈ ఎంత వచ్చిందండి? 10 అయినా వచ్చింది. ఎస్ 9 + 1 ఎంత అండి? n is equal to 10. Are you able to understand or not? Yes, n is equal to ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. ఎస్ మనం ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది? మనకు 9 టైమ్స్ కదా పోయింది. మనం అనుకుంది కరెక్టేనా కదా? ఎస్ మనకు ఏంటి ఇప్పుడు మనం చేయాల్సింది? ఎన్ని వీక్స్ లో, ఎన్ని వారాల్లో అతనికి 20 రూపాయలు 75 పైసలు అవుతాయి అతని సేవింగ్స్. 10 వీక్స్ లో రండి.
therefore in 10 weeks his savings become become 20 rupees 75 paise. Yes, in 10 weeks his savings becomes 20 rupees 75 paise. అదే అడిగింది. Subha started work in Ramkali saved rupees 5 in the first week of the year and increased weekly savings by 1 rupee 75 paise in the n weeks. Her weekly savings becomes 20 rupees 70 paise. Find here n is equal to ఇదని మనం కనుక్కున్నామా? therefore n is equal to 10 కనుక్కున్నామా? yes. are you able to understand? మీరు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాదు మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూసుకోండి. ఫోన్ మీ దగ్గర ఉండేది. yes, నా దగ్గర ఉంటుందా? yes, thank you very much. Please like and share and subscribe.